హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇలాంటి జ్యువెలరీ బాక్సెస్ ఉంటాయి కదా మన దగ్గర, రౌండ్ షేప్వి. అవి ఏవైనా ఉంటే దీన్ని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది, అలాగే ఉపయోగపడుతుంది కూడా. సో దీనికోసం నేను ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకుని ఇక్కడ నేను మ్యాంగో షేప్లో డ్రా చేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీరు ఆకు ఆకారంలో కానీ, ట్రయాంగిల్ షేప్లో కానీ, లేకపోతే డైమండ్ షేప్లో కానీ, మీ ఇష్టం, మీకు ఏది ఈజీ అనిపిస్తే అది. మ్యాంగో షేప్ కష్టం అనుకుంటే జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తున్నాను. దాని తర్వాత ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అక్కడ వరకు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఇక్కడ కలర్ పేపర్ అటాచ్ చేస్తున్నానండి. ఎంతైతే మనం కట్ చేసుకున్నామో దానికంటే కొంచెం ఎక్కువ కలర్ పేపర్ ఉండేలాగా చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా నేను కొంచెం కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే వెనక్కి గమ్తో అతికిస్తాం కదా, సో మడత బాగా రావడానికి కోసం నేను ఇక్కడ చిన్నగా కట్ చేస్తున్నాను. చుట్టూ కూడా ఇలా కట్ చేయకపోతే మనకి వెనక్కి బాగా తిరగదండి. తర్వాత గ్లూగమ్ సహాయంతో బ్యాక్ సైడ్ ఇలాగా అతికించేసుకోండి. ఇక్కడ నేను ఒక జ్యువెలరీ బాక్సే చూపిస్తున్నాను, ప్రజెంట్ నా దగ్గర అదే ఉంది. కానీ మీ దగ్గర చిన్న బాక్సెస్ ఉంటే అవే యూజ్ చేయండి, వాటితో ఇంకా బాగా వస్తుంది. 2-3 ఉంటే ఇంకా బాగుంటుంది. మనకి ఫింగర్ రింగ్స్కి వాటికి వస్తూ ఉంటాయి కదండి, అవైతే చాలా బాగుంటుంది. మీరు పూజలకి, చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగా యూజ్ చేయొచ్చు. మీరు చెప్తే కానీ అవి జ్యువెలరీ బాక్సెస్ అని ఎవ్వరు కూడా కనిపెట్టలేరండి, అంత బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను కలర్ పేపర్ యూజ్ చేశాను. దీని ప్లేస్లో మీరు ఏదైనా బాగుంటుంది అన్న ఏదైనా క్లాత్ మీ దగ్గర ఉండి యూజ్ చేసుకోవచ్చు అనిపిస్తే అది మీరు యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా నేను మ్యాంగో షేప్లో కట్ చేసేసుకుని, ఆ కార్డ్బోర్డ్ ఎంత ఉందో అంతవరకు నేను కట్ చేశానండి. ఎందుకంటే ఇది బ్యాక్ తిప్పే అవసరం లేదు కదా, అందుకని. ఇంకా దీన్ని కొంచెం అందంగా డెకరేట్ చేయడం కోసం నేను ఇక్కడ గ్లిటర్ ప్లాస్టర్ ఉందండి, నేను దాన్ని చుట్టూ కూడా ఇలాగా వేసుకుంటున్నాను. దీన్ని ఏమంటారో నాకు తెలీదు, గ్లిటర్ ప్లాస్టర్ అంటారని అనుకుంటున్నాను. సో అదే నేను మీతో షేర్ చేశాను. అండ్ ఇది కాకుండా మన పాతవి ఏదైనా మన దగ్గర మిగిలిపోయిన బార్డర్స్ ఏమైనా ఉంటాయి, సారీ బార్డర్స్, అవి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న చిప్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ జ్యువెలరీ బాక్స్ కూడా నా దగ్గర సిల్వర్ కలర్ ప్లాస్టర్ ఉంటే దాన్ని నేను చుట్టూ కూడా ఈ విధంగా అతికించుకుంటున్నాను. అగైన్ దీని ప్లేస్లో కూడా మీరు పాత సారీ బార్డర్స్ లేదంటే ఏదైనా క్లాత్ కూడా మీరు యూస్ చేసుకుని అటాచ్ చేసేసుకోవచ్చు. ఇలా అయిపోయిన తర్వాత గమ్ తోటి నేను మధ్యలో ఇలా ప్లేస్ చేసేసుకున్నాను. అండ్ అలాగే పైన క్యాప్కి కూడా నేను అదే ప్లాస్టర్ రీయూస్ చేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, సిల్వర్ కలర్ వేయడం వల్ల చాలా బాగుంది. అండ్ మీరు ఇంకా 2-3 బాక్సెస్ ఉంటే కనుక అది ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఒక దాంట్లో పసుపు, దాంట్లో కుంకుమ, ఒక దాంట్లో అక్షంతలు వేసుకుంటే అది ఇంకా చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి దాంతో మీకు జస్ట్ ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. అండ్ అలాగే నేను 3D తోటి ఖాళీ ప్లేస్లో నాకు వచ్చిన డిజైన్ అనేది నేను వేసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.